యొక్క నాడిని పసిగట్టగలిగినటువంటి విజ్ఞులు కావాలి, పెద్దల సలహాలు కావాలి, అన్ని కులాల యొక్క అన్ని మతాల యొక్క సహకారాలు కావాలి. ఇవన్నీ వదిలేసి కేవలం ఒకే ఒక వ్యక్తిని నమ్ముకొని, శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని నమ్ముకొని ఆ పూర్తిగా ఆ వ్యక్తి చేతుల్లో పార్టీని పెట్టేసి 3 నెలలకో 4 నెలలకో హైదరాబాద్ నుంచి రావడం, ఏదో ఒక రోజో 2 రోజులు ఉంటాం మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లు పెట్టి 2 రోజులు 3 రోజులు కూడా కనీసం అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను కానీ, కనీసం పిఎస్సి మెంబర్లు కానీ కనీసం కలవకుండా, కలిసి అవకాశం ఇవ్వకుండా, ఇంటర్వ్యూ అడిగినా అపాయింట్మెంట్ అడిగినా కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ పార్టీ యొక్క పద్ధతి, అప్రజాస్వామిక విధానాలు నాకు నచ్చక ఈ పార్టీ ఈ మధ్యకాలంలో కేవలం 24 సీట్లతో మాత్రమే సరిపెట్టుకున్నటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేక ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండకూడదు అన్న వ్యక్తి, పోనీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు, నువ్వు ముఖ్యమంత్రిగా ఒక అభ్యర్థిగా ప్రకటించుకుని దానికి ఏ రోజున నువ్వు ప్రయత్నం చేసావా? ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవడానికి ఏ రోజున మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఇటువంటి ఏ ప్రయత్నం చేయకుండా, అంటే కేవలం మీ ఏజెండా ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు దింపేసి మీరు చేస్తున్నది ఏంటి? 14 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన మీద ఎన్నో రకాల ఆరోపణలు వచ్చి, ఆ గతంలో ఉన్నటువంటి ఆరోపణలో కూడా ఈ మధ్యకాలంలో కూడా జైలుకు వెళ్ళి అటువంటి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రొజెక్ట్ చేస్తూ, మీరు వారికి అమ్ముడైపోయి పార్టీని అమ్మేసి మమ్మల్ని కూడా వాళ్ళకి తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ, మీరు వాళ్ళకు లొంగిపోయి మమ్మల్ని కూడా వాళ్ళకి పాలేతనం చేయమంటాం. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఒక దుగ్ధ, అందుకును ఆయన ఉండకూడదు. దానికోసం ఎటువంటి వ్యక్తికైనా మీరు సపోర్ట్ చేస్తారు, ఎంత నీచానికైనా మీరు దిగజారుతారు. కాబట్టి మేము కూడా మీ యొక్క నిర్ణయానికి బదులై మేము కూడా మీరు చేసే తప్పుడు నిర్ణయాన్ని మేము సమర్థించాలి. లేకపోతే మేము వైఎస్ఆర్సీపీ కోవట్లు, లేకపోతే మేము అవసరం లేకపోతే బయటకు పోవాలి. ఇటువంటి ఆలోచనతో మీరు పార్టీ నడపడం నాకు అస్సలు నచ్చల. దాని గురించి మీలాంటి వ్యక్తి కింద ఈ 6 సంవత్సరాలు నేను పనిచేసినందుకు చాలా బాధ, నా జీవితంలో 6 సంవత్సరాలు వృధాగా పోయినందుకు చాలా బాధపడుతూ, కనీసం ఇక్కడి నుంచి నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు, నేను ఈ వయసులో నేనేమీ పదవులు ఆశించట్లేదు, పార్టీ పదవులు ఆశించట్లేదు, ఏమీ ఆశించకుండా కనీసం నా మిగిలిన సమయం అన్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి నాయకుడికి, ఈ ప్రజారక్షకుడికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి, వారికి నా వంతుగా ఏదో ఉడతా సాయం చేయాలని చెప్పేసి, ఉడతా భక్తికి ఏదో సాయం చేయాలని, సహాయంగా ఉండాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకుని శ్రీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నిన్న జాయిన్ అవ్వడం జరిగింది. ఎన్నికలకు ముందు చాలా పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేస్తాయి, అంటే కీలక నేతలను తమ వైపుకు తిప్పుకుంటాయి. ఈ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే మిమ్మల్ని వైసీపీ లాక్కుందని చెప్పొచ్చా? అసలు వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చిందండి? చేయగుండి ప్రకాష్ వస్తేనే కానీ వైఎస్ఆర్సీపీకి ఏమైనా బలం రాదా? అత్యంత బలమైనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెంట ఈరోజు లక్షలాది మంది పార్టీకి సపోర్టర్స్గా ఉన్నారు, ప్రభుత్వానికి సపోర్టర్స్గా ఉన్నారు. 151 సీట్లు ఇచ్చి వారిని గత 2019 ఎలక్షన్స్లో నెగ్గించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కూడా అంతకు మించి ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి, అంత బలం ఉంది ఆయనకి. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, ప్రజాకర్షణ పథకాలు ఇవన్నీ కూడా ఆయన అమలు చేస్తున్న తీరు, ఎవరికి ఏ కష్టం లేకుండా 1వ తారీఖు కల్లా పెన్షన్స్ అందజేస్తున్న తీరు, ఇవన్నీ కూడా ప్రజల్ని ఆకట్టుకున్నాయి. అప్పుడు మించి ఓట్ బ్యాంక్ ఇంకా ఇప్పుడు పెరిగింది. ఇంత బలం ఉన్న పార్టీ, ఇంత బలమైన వ్యక్తికి చేగుండే సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఏదో శ్రీరాముడికి ఉడతలు సాయం చేసినట్టుగా మేము సాయం చేసిన తృప్తి మాకు మిగలటం తప్పితే వారికి మా అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఆపరేషన్ ఆకర్ష్ అనేది బలహీనంగా ఉన్న పార్టీలు కానీ బలమైన పార్టీలకు అవసరం లేదని భావిస్తున్నాను. గతంలో వైసీపీని కూడా విమర్శించారు, అలాంటి పార్టీలో ఎవరు జాయిన్ గారు దొంగల పార్టీ అని. మరి ఇప్పుడు మీరు ఎలా దాంట్లో చేరుతారని జనసేన నాయకులు చెప్తారు?
నేను గతంలో విమర్శించింది డెవలప్మెంట్ లేదు, కేవలం సంక్షేమం మాత్రమే ఉంది, డెవలప్మెంట్ లేదని విమర్శించడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని విమర్శించని తప్పితే నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా కానీ ఆయన ప్రభుత్వంలో వ్యక్తిగతంగా ఒక యాజ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడా ఆయన నేను ఎప్పుడూ విమర్శించిన సందర్భం అయితే లేదు. ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్సీపీలో కొంతమంది వ్యక్తుల్ని నేను టార్గెట్ చేశాను. దానికోసమే నేను ఆ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అప్పుడు కొంతమంది వ్యక్తులు అంటే వారి యొక్క క్యారెక్టర్, బహుశా వారి యొక్క చరిత్ర అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారికి వారి దృష్టికి రాకపోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము కొన్ని అబ్జర్వేషన్స్లో మాకు కొన్ని తెలుస్తాయి కాబట్టి అటువంటి సందర్భంలో అటువంటి నేను వ్యాఖ్యలు చేయటం జరిగింది. మీలాగా జనసేనలో ఇంకా అసంతృప్త నాయకులు ఇంకా ఎవరైనా ఉన్నారా? వారు కూడా ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడండి గండి పడింది అనుకోండి, ఎంత పెద్ద చెరువులో ఉన్న నీళ్ళైనా ఫస్ట్ గండి పడనంత వరకే. గండి పడిందంటే గోదావరిలో నీళ్ళైనా అది పల్లానికే పారతాయి. అటువంటిది బ్లాస్ట్ అయింది. ఇప్పుడు చూద్దామండి. ఎందుకంటే నాలాగా అసంతృప్తితో ఉన్న నాయకులు అక్కడ 98% ఉన్నారు. 98%. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారి యొక్క బాధితులే. వారి వలన కనీస మర్యాద కూడా దక్కక పార్టీ ఆఫీసులో హీనాతిహీనంగా వారి యొక్క ప్రవర్తనకి నొచ్చుకున్న సందర్భాలు అనేక మంది ఎదురైనవి. కానీ ఏ పార్టీలోకి వెళ్ళలేక, ఉన్న పార్టీని విడిచిపెట్టలేక ఇన్నాళ్ళు అక్కడ అందరూ కలిసి ప్రయాణం చేసాం. ఈ గమ్ముని వెళ్తే వేరే పార్టీలో అవకాశాలు వస్తాయో రావు అనే ఆలోచనలతోటి కొంతమంది అయితే అక్కడ ఇంకా ఉండిపోయారేమో నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే క్యాండిడేట్స్ లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత చాలామంది ఆశావాహులు కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సూర్యప్రకాష్ వైసీపీలో జాయిన్ అవ్వడం పట్ల మీ తండ్రి జోగయ్య గారి పాత్ర ఏమన్నా ఉందనుకోవచ్చా? మా నాన్నగారికి నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి అసలు అటువంటి అవకాశం 0.0001%. ఎందుకంటే మా నాన్నగారికి ఇటువంటి ఆయన ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. ఏంటంటే నేను ఎప్పుడు ఇండిపెండెంట్. నా ఆలోచన ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉంటాను. నేను వ్యక్తిగతంగా నా సెల్ఫ్ మేడ్. నేనే కాదు, మా బ్రదర్స్ కానీ అందరూ కూడా సెల్ఫ్ మేడ్. మా నాన్నగారిని ఆయన చేసిన పదవులను కానీ అడ్డం పెట్టుకుని ఎవరో కూడా ఈ రోజు వరకు కూడా మేము ఎవరో లబ్ధి పొందిన కానీ మా నాన్నగారు చేసిన పదవులని అడ్డం పెట్టుకుని ₹1 సంపాదించుకున్నది కానీ ఎప్పుడూ ఏ రోజు లేదు. పదవులు డబ్బులే కాదండి, కనీసం పదవులు కూడా సంపాదించుకోలేదు, ఆస్తులు సంపాదించుకోలేదు, వ్యాపారాలు సంపాదించుకోలేదు, అవకాశాలు సంపాదించుకోలేదు. అన్నీ కూడా నిజంగా చెప్పుకోవాలంటే జోగయ్య గారు అబ్బాయిలుగా మేము నష్టపోయాం తప్పితే మేము ఆస్తులు కానీ ఇంకోటి స్థాయిలు కానీ మేము పెంచుకున్నది అయితే ఏం లేదు. ఎందుకంటే మీరు ప్రజలను అడిగితే చెప్తారు, అడుగుతారు. మాదంతా మా జీవితాలన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ, మా ఆస్తులన్నీ ట్రాన్స్పరెన్సీ. మేము ఎలా పైకి వచ్చామో అంత ట్రాన్స్పరెన్సీ. మా వ్యాపారాలు, మా ఉద్యోగం అందరికీ ట్రాన్స్పరెన్సీ. అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు తప్పితే మా నాన్నగారు ఏ రోజు కూడా మమ్మల్ని ఇది చెయ్యండి, ఇది చెయ్యకూడదు అని ఎప్పుడు కూడా ఆయన నిర్ణయాలు మా మీద రుద్దలేదు. ఆయన జీవితం అయింది, ఆయన ఆలోచనలు అయినాయి, మా జీవితాలు అందరూ. నిడదవోలు టికెట్ ఆశించి అది బెడ్స్ కొట్టడంతో వైసీపీలోకి వెళ్ళారని బయట ప్రచారం జరుగుతుంది. అంతవరకు కరెక్ట్? నేను టికెట్ సీరియస్గా కావాలి అని అనుకుంటే, నిడదవోలే నాకు కావాలి అని అనుకుంటే కనీసం ఒక్కసారి నేను పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసి నాకు నిడదవోలు టికెట్ ఇవ్వండి అని ఖచ్చితంగా అడిగి ఉండేవాడిని కదండి. ఈ రోజుకి ఎప్పుడన్నా నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసి నేను ఆయన్ని ఈ 6 సంవత్సరాల్లోనూ ఆయన వ్యక్తిగతంగా డైరెక్ట్గా కలిసింది 3 సార్లు. ఒకసారి 2 నిమిషాలు, ఒకసారి 3 నిమిషాలు, ఒకసారి 30 నిమిషాలు ఆయన నాకు ఇచ్చిన టైం. ఏమంటే ఈ 30 నిమిషాల టైం కూడా గతంలో నేను వైజాగ్లో ఒక 4 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్గా చెప్తే పిఎస్సి మెంబర్ అయిన తర్వాత నేను ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసం ఆ ఇన్ఛార్జ్గా నాకు అప్పచెప్పిన బాధ్యతలో ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడం కోసం నేను ఆ 30 నిమిషాల్లో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఈ రోజుకి ఏ ఒక్కరోజు కూడా నాకు పలానా సీటు కావాలని ఏ రోజు నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరగలేదు. ఒక్కసారి నాదెండ్ల మనోహర్ గారిని మేనిఫెస్టో మా ఫాదర్ తయారు చేసిన మేనిఫెస్టో అందజేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఏదైనా అవకాశం ఉంటే నిడదవోలు సీటుకి ఏదైనా అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు నేను అడగడం జరిగింది. అవకాశం ఉంటే చూస్తామని ఆయన అన్నారు తప్పితే కనీసం నేను ఏ రోజు కూడా అంతకుమించి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మా నాన్నగారు
60 సీట్లు 70 సీట్లు అవకాశాలు ఉన్న సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తానికి అవకాశం ఉన్న సీట్లలో ఏ సీట్లో అవకాశాలు ఉన్నాయి, ఏ సీట్లో జనసేన పార్టీ బలం ఉంది, ఏ సీట్లో అక్కడ బలమైన నాయకులు ఉన్నారనే దాంట్లో ఒక లిస్ట్ ఒకటి ఆయన పంపించిన సందర్భంలో 2 సార్లు 3 సార్లు ఈ టోటల్ లిస్టులో నా పేరు కూడా నరసాపురానికి నిర్దోలకి ఆయన పెట్టడం జరిగింది. అంతే తప్పితే పుట్టిన ఆయనకి లిస్టు పంపించడం తప్పితే ఒకే ఒకసారి మాత్రం ఆయన మా నాన్నగారు మా అబ్బాయికి ఏదైనా అవకాశం ఉంటే నిర్దోల సీట్ ఇవ్వండి అని అడిగారు తప్పితే అంతమించి ఎప్పుడు కూడా ఒత్తిడి పెట్టాల. నిజంగా మా నాన్నగారే సీరియస్గా పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మా అబ్బాయికి సీటు వచ్చి తీరాలి ఇవ్వాల్సిందే అని అడిగితే జోగే గారి మాట కాదనే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఉంటుందని నేను అనుకోవట్లే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎమ్మెల్యే టికెట్లు ఇవన్నీ మా ఫ్యామిలీకి చాలా చిన్న విషయాలండి. ఎందుకంటే మా నాన్నగారు చేయని పదవి లేదు, మేము చూడని రాజకీయం లేదు, రాజకీయ పదవులు లేవు. మా నాన్నగారు 2 నెలలు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు.